నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఈరోజు మనం మీట్ ద క్యాడర్ ప్రోగ్రాంలో భాగంగా మేడ్చల్ డిస్టిక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి గారితో ఉన్నాము. మాట్లాడదాం తనతో. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చింది కదా, దాని మీద మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్స్ ముందు 6 గ్యారెంటీలు ఏదైతే ప్రజలకు చెప్పారో 6 గ్యారెంటీలో కూడా ఇప్పటివరకు 5 గ్యారెంటీలు నెరవేర్చడం జరిగింది. ఈ 6 గ్యారెంటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పుకుంటారు. అప్పటికే సక్సెస్ అయిందని అంటారు. సక్సెస్ అయింది కాంగ్రెస్. ఓకే అండి, అది సంతోషకరమైన విషయమే. అయితే ఇంకొకటి ఏంటంటే, మామూలుగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చేకంటే ఒక 6 నెలల ముందు మాత్రమే పార్టీలో చేరారు. అంతకు ముందు నుంచి అంటే దాదాపు దశాబ్దాల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. చూసుకుంటే ఇప్పుడు మల్లు అనంతరాములు గారు కానివ్వండి, మల్లు రవి గారు కానివ్వండి, మల్లు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, అంటే కుటుంబం పార్టీలోనే ఉన్నారు. మళ్ళీ బట్టి గారు అయితే కాంగ్రెస్ హవా లేని టైంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, 4 సార్లు గెలిచారు. అట్లాంటి ఆయన్ని కూడా అంటే అంత సీనియర్ని కూడా పక్కన పెట్టి జనరల్గా వచ్చినప్పుడు ఏమనుకున్నాం, బట్టి గారు అది అవుతారు అనేది చాలా అనుకున్నది. ఫ్లక్చువేషన్ కూడా బాగా నడిచింది అప్పుడు. పక్కన పెట్టి రేవంత్ గారిని చేయడంలో అంటే పందెం కోలను ముందు పెట్టారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే బీజేపీ చేసే స్ట్రాటజీస్కి అలాగే ఫాలో అయ్యిందా కాంగ్రెస్? ఎట్లా మీరేమనుకుంటున్నారు క్యాడర్గా? పందెం కోడిని ముందు పెట్టడం ఒక ఎత్తు అయితే, రేవంత్ రెడ్డి అన్న గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక రేంజ్కి వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ కండువా వేసుకోవాలంటే భయపడేవాళ్ళు. అలాంటిది రేవంత్ రెడ్డి అన్న గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత, ఆయనకి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఒక సంతోషం అన్నది వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవాలంటే ఒక గౌరవం అన్నది వాళ్ళు భావిస్తారు. ఇంకొకటి మీరు అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి చాలా రేవంత్ రెడ్డి అన్న కార్యకర్తలు ఎంత విధంగా కోరుకున్నారో ఆయన సీఎం అవ్వాలని యావత్ తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకున్నారు. ఓకే, అదే అంటే మీరు అది చెప్తారు. అయితే బట్టి గారి విషయంలో కొంచెం ఎందుకో బయట కూడా కొంచెం ఎక్కువ పక్కన పెడుతున్నారా అనేది ఒకటి టాక్ బాగా నడుస్తుంది. ఇంకోటి మొన్న యాదగిరిగుట్టలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలిసిందే. అంటే మిగతా వాళ్ళు అంటే ఉప ముఖ్యమంత్రికి ఆ ప్రోటోకాల్ ఉంటుంది కదా, సీఎం తర్వాత సెకండ్ సీఎం అన్నట్టే కదా ఆయన. తనకు అది కాకుండా మిగతా మంత్రులు కూర్చొని తను కింద చిన్న స్టూల్ మీద కూర్చోడు, అది దానివల్ల అది ఆ ఘటనను మీరు ఎట్లా చెప్తారు? కొండా సురేఖ గారిని కూడా కింద కూర్చోబెట్టారు. కొండా సురేఖ ఉప ముఖ్యమంత్రి కాదు కదా, కానీ అయినప్పటికీ ఒక మహిళా ముఖ్యమంత్రి ప్లస్ అంటే అక్కడ ఏం జరిగింది అన్నది తెలియదు. కాకపోతే అక్కడ ఏదైనా సిచ్యువేషన్ బట్టి అన్ననే బట్టి అన్న ఒకళ్ళ కింద కూర్చోవాలని, దైవ సన్నిధి కాబట్టి కింద కూర్చోవాలని ఒక ఆయనే ఆలోచన చేశారు, లేకపోతే అక్కడ ఏం సిచ్యువేషన్ జరిగిందన్న తెలియదు. అది మాకెవరికి అట్లా ఆయనను చిన్నగా చూసారని ఎవరికి లేదు అక్కడ. కానీ వీళ్ళందరూ అపోజిషన్ వాళ్ళు అట్లా ప్రచారం చేసుకుంటున్నారు. అట్లా ఏం లేదు. అందరూ యావత్ కార్యకర్తలు మొత్తం తెలంగాణలో బట్టన్నను మంచి సెకండ్ రేవంత్ అన్న తర్వాత సెకండ్ అభిమానించేదంటే బట్టన్నను. ఓకే, మరి ఇది తప్పు లేనప్పుడు కొండా సురేఖ గారు ఈవోని వేటు చేశారు, ఈవో మీద, యాదగిరిగుట్ట ఈవో మీద. అది ఎట్లా, అది ఎందుకు అంటారు? వేరే పొరపాట్స్ ఏమన్నా జరిగి ఉంటాయి అక్కడ, అంటే ఇంకా వేరే ప్రోటోకాల్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చి ఉంటాయి, లేకపోతే అక్కడ ఏమన్నా అరేంజ్మెంట్స్ సరిగా చేయలేదేమో, ఈ ఇన్సిడెంట్ దృష్ట్యానే చేశారు అనేది. ఇంకా రకరకాలు అపోజిషన్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏదో ఒకటి వాళ్ళకు కావాలి కదా, అది దృష్టిలో పెట్టుకొని ఇంక ఇప్పుడు అక్కడ బట్టన్న కింద కూర్చున్నది వాళ్ళకి మీడియాలో మొత్తం ప్రచారం అవుతుంది, అన్ని న్యూజెస్లో వచ్చింది. దాన్ని వాళ్ళు సహాయంగా తీసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంతేకాని మొత్తం ఫస్ట్ కేటగిరీలో రేవంత్ అన్నకు అభిమానులు ఉంటే సెకండ్ కేటగిరీలో బట్టన్నకు కూడా అంతమంది అభిమానులు ఉన్నారు. అయితే సేమ్ అదొకటి ఓకే, అది పొరపాటు అనుకుంటే నిన్నటికి నిన్న రాత్రి జరిగిన తుక్కుగూడ మీట్లో కూడా ఆయన కాన్వాయిని రానివ్వాల పోలీసులు. అంటే ఇది పై అధికారికి తెలిసి జరిగిందా అది కాదు, కానీ పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం? అంటే కేడరు అని చెప్తున్నాడు, ఇది బట్టి సార్ కాన్వాయ్ అని చెప్పి చూపిస్తున్నా కూడా డ్రైవర్ని కొట్టారు, అది లాక్కున్నారు, ఐడి కార్డు లాక్కొని అది షూట్ చేస్తుంటే కెమెరా కూడా లాగేసుకున్నారు. రాత్రి తుక్కుగూడ మీటింగ్ది యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందో నాకు తెలియదు.
రాత్రిలే 12 అయిపోయింది మీటింగ్ నుంచి. కానీ నేను అక్కడున్న సిచ్యువేషన్స్లో పోలీస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు, ఇటు నుంచి సీఎం కాన్వాయ్ వెళ్తుంది, మినిస్టర్ కాన్వాయ్ వెళ్తుంది, మీరు ఎవరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పని పోలీస్ వాళ్ళు ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నారు జనాలని. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా వినడం లేదు. జనాలు కాదు చెప్తున్నాను, అక్కడ జరిగిన సిచ్యువేషన్ వినకుండా కాన్వాయ్స్ వచ్చేటప్పుడు మొత్తం ఆ బ్యారిగేడ్స్ మొత్తం నెట్టేసేసారు. అసలు అక్కడ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. అక్కడ కాన్వాయ్స్ వచ్చేసినాయి, వీళ్ళు బార్గేట్లు మొత్తం నెట్టేశారు. అంటే ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసు వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ తప్పవు, కానీ వాళ్ళు కూడా ఏంటంటే ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు, ఏదైనా చేసే ముందు వీళ్ళు ఏంది, వీళ్ళ కేటగిరీ ఏంది అంటే అతను చెప్తున్నాడు, ఇది బట్టి సార్ కాన్వాయి, నేను బట్టి డ్రైవర్ అని చూపిస్తున్నా కూడా చూడకుండా అది లాగేసుకొని ఇదంతా జరిగింది అక్కడ. వీళ్ళు చిన్న వాళ్ళు చేసే పొరపాట్లు ఇవి. అంత రాష్ట్రాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చేయాలి. నిజంగా గత 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ ఈ దొరల పాలనలో వెనుకబడిపోయింది. ఇప్పుడు ఒక మంచి పాలన తీసుకురావాలి, ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజా సంక్షేమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని ఏదైతే రేవంత్ రెడ్డి అన్న ఏదైతే ఆశయం తీసుకుందో, ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి కూడా అన్న దృష్టికి వెళ్తాయి. త్వరలోనే ఇలాంటి చిన్నవి కూడా కంట్రోల్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఏకఛత్రాధిపత్యం నడుస్తుంది అంటారు. అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే వన్ మ్యాన్ షో లాగా ఉంది. మిగతా అంటే ఇదివరకు కాంగ్రెస్ అంటే జనరల్గా అందరూ మాట్లాడతారు, అంత ఉంటుంది, ఒక ప్రజాస్వామ్యం లాగా ఉంటుంది, ఎవరైనా లీడరే, అందరు లీడర్లే అన్నట్టు. ఇప్పుడు అట్లా కాకుండా వన్ మ్యాన్ షో నడుస్తుంది అని, కేంద్రంలో ఎట్లా బీజేపీలో మోదీ ఒక్కటే వన్ మ్యాన్ షో ఉంటుందో అట్లా ఉంది అనేది ఒక టాక్. దాన్ని కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సిద్ధాంతాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీజేపీ అవనండి, టీఆర్ఎస్ అవనండి, వాళ్ళది వేరు. కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ అన్నది ఉన్నది. మాకు ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఫోటోకాల్, అంటే పీసీసీ ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉంటే ఎట్లా, ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పీసీసీ ప్రెసిడెంట్ పెద్ద. కాబట్టి మరి ఆ కుటుంబం అన్నది ఆ పెద్ద ఆధీనంలో ఉంటేనే కదా ఆ కుటుంబం సక్రమంగా ఉండేది. ఆ విధంగా టీపీసీసీ ప్రెసిడెంట్ పెద్ద కాబట్టి కొన్ని నిర్ణయాలు ఆయన కఠినంగా తీసుకోవాల్సి వస్తుంది. తీసుకోలేనప్పుడు పార్టీని ముందుకు నడపలేరు కదా. ఇంకా దాన్ని ఏకఛత్రాధిపతి అంటే ఎట్లా, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కొన్ని విషయాలలో కఠినంగా ఉండాల్సి వస్తుంది, కొన్ని విషయాలలో ప్రేమగా ఉండాల్సి వస్తుంది, కొన్ని విషయాలలో బుజ్జగించాల్సి వస్తుంది. ప్రేమగా ఉండే చోట ప్రేమగా ఉంటారు, కఠినంగా ఉండే చోట కఠినంగా ఉంటారు, బుజ్జగించే చోట బుజ్జగిస్తారు. ఓకే, అయితే ఇంకోటి తొందరలోనే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏక్నాథ్ షిండే లాగా బీజేపీలో చేరిపోతారు కాంగ్రెస్ నుంచి అనేది, అంటే అది ఎవరైనా కానివ్వండి, మీకు తెలిసింది ఎవరు ప్రచారం చేస్తారు, అట్లాంటి ప్రచారాలు వస్తున్నాయి. వాటిని మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరేమన్నా డిస్టర్బ్ అవుతుంటారా ఇట్లాంటివి విన్నప్పుడు? మీరు ఎట్లా దాన్ని ఖండిస్తారా ఏంటి? మాకైతే నేను ఎందుకంటే అట్లాంటి మాలాంటి ఇక స్ట్రాంగ్ ఉండేటోళ్ళు అయితే డిస్టర్బెన్స్ అవ్వరు. ఇక కొంతమంది ఉంటారు, అంటే కొంతమంది రూమర్స్ లేపే వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడానికి కారణమైన వ్యక్తి రేపు బీజేపీలోకి వెళ్తారు. ఇప్పుడు అంత సపోర్ట్ లేనిది, అంత అతని మీద నమ్మకం లేనిది ఒక సీఎం హోదా ఇవ్వరు కదా. మరి ఈరోజు తెలంగాణ యావత్ ప్రజలు నమ్మారు, కార్యకర్తలు నమ్మారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు నమ్మి ఈరోజు సీఎంగా చేశారు. అవన్నీ రూమర్స్, అంటే రేపు ఆయనను డ్యామేజ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. అట్లా ఏమీ లేదు. రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీని ఇంకా స్ట్రాంగ్ చేస్తారు. చాలా మీరు చూడండి, ఇంకా రాను రోజులలో రేవంత్ రెడ్డి అన్న ఎలా చేస్తారు కాంగ్రెస్ పార్టీని అంటే చాలా స్ట్రాంగ్గా చేస్తారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకునే విధంగా చేస్తారు. వీళ్ళంతా ఏంటంటే ఎక్కడ మాకు డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి ఆపోజిషన్ పార్టీ వాళ్ళందరూ ఆ విధంగా రేవంత్ అన్న బీజేపీలోకి వెళ్తారనో లేకపోతే ఇంకొకరు ఏదో విధ అవుతారు అనేసి అని చెప్పని చేస్తున్నారు. కానీ ఆయనకు మొత్తం తెలుసు రేవంత్ రెడ్డి అన్న గారికి. ఆయన చాలా ఒక చిన్న లీడర్గా, అంటే ఒక జెడ్పీసీ నుంచి కష్టపడి ఈరోజు సీఎంగా అవ్వడం అంటే చాలా అది చాలా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి అంత ఉండదు. ఇవన్నీ రూమర్స్, కేవలం ఆయన వెదగదలని ఓర్వలేక ఇలాంటి రూమర్స్ చేస్తున్నారు అంతే. అయితే ఇంకొక టాక్ ఈ 1-2 డేస్లోనే వినిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ నుండి మొన్న మధ్యలో కేకే గారు కాంగ్రెస్లోకి వచ్చారు కదా, ఆయనతో కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని, అది ఫ్లక్చువేషనే కావచ్చు, అంటే పైపైన అనుకున్న మాటే కావచ్చు, కానీ అదొకటి వినిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి అన్నకు చేసిన అన్యాయానికి
ఒకవేళ అన్న క్షమించినా ఆయనని అన్నను అభిమానించే వాళ్ళైతే కేసీఆర్ గారిని క్షమించరు. ఎందుకంటే తనకున్నది ఒక కుమార్తె, రేవంత్ అన్నకున్నది ఒకటే కూతురు. అలాంటి కూతురు వివాహంలో కూడా ఆయనను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఒకవేళ పెద్ద మనసు చేసుకొని ఒక రాష్ట్ర సీఎంగా, ఒక పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ అన్న ఒకవేళ ఆయనను క్షమించిన కూడా నిజంగా రేవంత్ అన్న అభిమానులు ఎవ్వరు కూడా, రేవంత్ అన్న అభిమానులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారండి. కాంగ్రెస్ క్యాడర్ని చాలా ఇబ్బందులు పెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కండవా కప్పుకోవాలంటే ఒక వణుకు పుట్టించారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మళ్ళీ మా పార్టీలో చేర్చుకోవడం అన్నది అలాంటిది జరగదు. రేవంత్ అన్న అలాంటి పొరపాటు ఎప్పుడు చెయ్యరు. ఓకే ఓకే. అయితే ఇంకోటి, జనరల్గా కాంగ్రెస్ అనగానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చాలా స్కామ్లు కానీ అవి జరిగాయి అప్పట్లో. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా కింద ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏకంగా ప్రధానిగా ఉన్నప్పుడే బోఫోర్స్ కుంభకోణం అని ఇట్లా రకరకాల అవన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే అలాంటి స్కామ్లు జరగవు అని ఒక పెద్ద హామీ ఏమైనా ఉందా? అంటే మీ దాకా అదేమైనా వచ్చిందా? ఇప్పుడు సోనియా గాంధీ మేడం గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో వాళ్ళ కుటుంబము ఏది కూడా ఆశించదు. వాళ్ళ కుటుంబం ఏది ఆశించదు. ఇంకొకటి ఏంటంటే అలాంటి వాళ్ళకు ఫస్ట్ స్థానం ఇవ్వరు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ అది ఏం జరిగింది నాకు అంత పెద్ద అనుభవం లేదు. కానీ నాకు ఇప్పుడు ఒక 20 years నుంచి, నాది 27-28 years జర్నీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లోనే ఫస్ట్ నుంచి కూడా, నా ఫస్ట్ నుంచి కూడా నా బై బర్త్ కాంగ్రెస్ పార్టీ. నాకు అసలు వేరే పార్టీ కండవా తెలియదు, వేరే పార్టీ లీడర్స్ తెలియదు. నాకు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి, నేను కాంగ్రెస్ పార్టీ నుంచే జర్నీ చేశాను. కాబట్టి నాకు గతంలో విషయాలు తెలియదు. కానీ ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి ఇప్పుడు మరీ రేవంత్ అన్న గారు, రాహుల్ గాంధీ గారు, అంటే రాహుల్ గాంధీ గారు కూడా అప్పుడు అంతా దీన్ని స్ట్రిక్ట్గా తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీని, ఏదున్నా మేడం వాళ్ళు చూసుకున్నారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు చోటు ఇవ్వరు. అలాంటి కుంభకోణాలు జరగవు. అసలు అలాంటి వ్యక్తులకు చోటు, గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మటుకు కాంగ్రెస్ పార్టీలో అలాంటి వాటికి చోటు ఇవ్వరు. అలాంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఆటోమేటిక్గా పార్టీ నుంచి దూరం పెట్టడానికే చూస్తారు. ఈసారి అంటే మోడీ దాదాపు గత 10 ఏళ్ళుగా ప్రధానిగా ఉన్నారు. చూస్తే అన్ని చోట్ల కొంచెమైనా చరిష్మా పెరిగింది ఇట్లా అని బాగా వస్తున్నాయి. మరి కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కొంత ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ వస్తుంది అనుకుంటారా? అంటే మోడీ గవర్నమెంట్ కాదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? లేదా హంగులాగా వచ్చే ఉంటుందంటారా? ఎట్లా మీరు? రాహుల్ గాంధీ గారు గత 1 year నుంచి భారత్ జోడో యాత్ర కానివ్వండి, భారత్ న్యాయ జోడో యాత్ర కానీ చేస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏవైతే వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో దీనివల్ల పెద్దవాళ్ళకే, బడాబాబులకే లాభం ఉంది. కానీ సామాన్యమైన ప్రజలు ఎక్కడ కూడా ఈ మోడీ ప్రభుత్వంలో సుఖపడినట్టు ఎక్కడా లేదు. సామాన్యమైన ప్రజలకు ఇబ్బందిగా ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు సామాన్యమైన ప్రజలందరూ కూడా ఎంతో కడుపు మంటతో ఉన్నారు. ఏ విధంగా అయితే ఏంది బీజేపీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేసి అని ఉన్నారు. కాబట్టి మత కలహాలు ఒకటి, మొన్న మీకు తెలుసు మణిపూర్ సంఘటన చూసారు, ఎంత ఘోరమైన సంఘటన అండి. 3 months వరకు అక్కడ వీడియోస్ కానివ్వండి, అక్కడ జరిగిన న్యూస్ కానివ్వండి బయటికి రాకుండా చేశారు. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. మోడీ గారు కనీసం అక్కడ వెళ్ళి ఏం జరిగిందని కూడా చూడలేదు. కానీ మా నాయకులు రాహుల్ గాంధీ గారు ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది, ఏం సంఘటన, ఏంటి ప్రాబ్లమ్స్ అని తెలుసుకొని వచ్చారు. వీళ్ళ ప్రభుత్వం ఉండి, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ప్రభుత్వం ఉంది, ఉండి కూడా వీళ్ళు ఏది కూడా పట్టించుకోలేదు. అంటే వీళ్ళు రేపు ఏ విధంగా, రేపు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే ఏ విధంగా చేస్తారు? అంటే ఇప్పుడు మేము ఇప్పుడు అందరూ హిందువులే. ఇప్పుడు భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరెవరి సాంప్రదాయాలని వాళ్ళని గౌరవించాలి. ఎవరు ఇప్పుడు అందరం కూడా పొద్దున్నే లేచి ఎవరి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు భగవంతుని తలుచుకొని బయటికి వెళ్తారు. కానీ వీణ్ ఏం చేస్తున్నాడు, ఒక్కటే రాముడు రాముడు అని అంటున్నాడు. అంటే ప్రజలందరూ ప్రతి ఒక్కరు దేవుడికి ఇది. కానీ నేననేదంటే కనీసం మినిమము ప్రజల యొక్క అవసరతలు చూడండి, వాళ్ళ రోజుగారు చూడండి. మీరు ఇప్పుడు వాళ్ళ రోజుగారు చూడాలి కదా. మనం కట్టాలి, గుళ్ళు కట్టాలి, అన్నీ చేయాలి, అది చేయండి.
ప్రజల గురించి కూడా ఆలోచించండి. నేను అనేది ఏంటంటే ఒక్కటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మత కళాలు పెడుతున్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఈ మత కళాలు ఎక్కువ చేస్తున్నారు. కేవలం మొన్న ఆ మణిపూర్ సంఘటన చూడండి. నిజంగా నేను అనేది అంటే మనం భారతదేశంలో ఉన్నప్పుడు అందరం కూడా ఒక్క బ్లడ్ మనం. అంటే దానివల్ల కొంత వ్యతిరేకత ఉంది అంటారు. చాలా వ్యతిరేకత ఉంది. అంటే చాలా అక్కడ కూడా చూడండి ఎంతమంది విల్లు గుల కొట్టేస్తారు. మీరు చూసారు ఎంతోమంది అక్కడ గుడి ఒక పక్కన చూడండి. చాలా మంది పేదవాళ్ళకి అన్యాయం కూడా జరిగింది అక్కడ. ఇప్పుడు మీడియా ద్వారానే ఎంతో మంది బయటకు వచ్చి ఆ కూలగొట్టిన ఇండ్లు అవి ఇవి చూపించారు. అంటే నేనంటే ఒక పక్కన దేవుడికి చేస్తూ కూడా దేవుడు కూడా చెప్తలేడు కదా ఏమని, మానవులను బాధ పెట్టి నన్ను ఇచ్చేయమని చెప్పడం లేదు కదా. మానవ సేవే మాధవ సేవ అని చెప్తున్నాడు. నేను అనేదంటే బీజేపీ ప్రభుత్వంలో సామాన్యమైన మానవులకి చాలా ఇబ్బంది. బీజేపీ ప్రభుత్వం అంటేనే అబద్ధాల ప్రభుత్వం. ఫస్ట్ ఏమని చెప్పాడు, 0 అకౌంట్స్ ఓపెన్ చేయండి అన్నాడు. 0 అకౌంట్లో నేను 15 lakhs చేస్తాను అని చెప్పాడు. ప్రతి మేధ మహిళని ఒక లక్షాధికారి చేస్తా అని చెప్పారు. మరి ఏది ఇప్పుడు 2 times వాళ్ళే ఉన్నారు కదా, ఏది మళ్ళీ వికాస్ ఇస్తా అని చెప్పాడు, ప్రతి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఎక్కడ ఇచ్చాడు, ఎక్కడ చేశాడు? మహిళల మీద మీరు నమ్మరు, యూపీ బీహార్ లో చాలా మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో అక్కడ మహిళల మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్ళ బీజేపీ లీడర్సే ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు లాస్ట్ వరకు మొన్న తెలంగాణలో కూడా అంతే. ఆ గవర్నమెంట్ ఉన్నంత ఈ డ్రగ్స్ అనండి, డ్రగ్స్ గంజాయి సెంటర్లో బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో, ఇక్కడ తెలంగాణలో ఎప్పుడైతే టీఆర్ఎస్ ఫామ్ అయిందో అప్పటి నుంచి అసలు డ్రగ్స్ మీరు మూల గల్లీలలోకి వెళ్ళండి, ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ ఇవన్నీ సేల్ అవుతున్నాయి. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎక్కడ డెవలప్మెంట్ అయింది అంటే యూత్ని పాడు చేసే విధంగా రేపు యూత్ ఏది కూడా అడగకుండా వాళ్ళని మొత్తం మత్తుకు బానిస చేస్తున్నారు. అలాంటి ప్రభుత్వం రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో పాలిస్తుంది. మరి జనాలకి నేనైతే అనుకుంటాను అన్ని విధాల అవగాహన నుండి నిజంగా మంచి కోరే జనాలు అయితే ఎవ్వరు కూడా బీజేపీకి ఓటేయరు. మోడీని గద్ద దింపుతారు. రాముణ్ణి కొలవండి, మోడీని బొందబెట్టండి. నేను ఇదే అంట. బాగుంది ఇది. అయితే ఇప్పుడు నిన్న తుక్కుగూడ సభలో కొన్ని చెప్పారు, మహిళలకి బాగా నచ్చే హామీలాగా ఉన్నాయి. అవి బాగా ఎట్లా పోతాయి అనుకుంటున్నారు జనాల్లోకి? కాంగ్రెస్కి ఎక్కువ ఓటింగ్, మహిళా ఓటర్లది ఓటింగ్ వచ్చే అవకాశం ఉందంటారా? నేను ఇప్పటి వరకు అండి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ చేసింది. సెంటర్లో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు ఏవైతే ప్రజలకు చేస్తామని చెప్తారో కంపల్సరీ చేస్తారు. అది నా అనుభవం, నేను చూశాను. ఈసారి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏవైతే 5 పథకాలు ప్రవేశపెట్టారో అందులో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే దీనివల్ల మహిళలు చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. మహిళా ఓట్స్ ఎక్కువ మాకు ఇదవుతాయి. ఎందుకంటే కావాల్సింది మహిళా వికాస్ అంటున్నారు. కాబట్టి మహిళలని ఒక ఆస్తికర్తలుగా చేయాలి, మహిళా డెవలప్మెంట్ చేయాలి, మహిళలు ఒకరి దగ్గర చేయి చాపకుండా ఉండే విధంగా ఆర్థికంగా మహిళను బలపరచాలి. అంటే స్త్రీని ఒక శక్తిగా చేయాలన్నది రాహుల్ గాంధీ ఒక అభిప్రాయం. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే మహిళలకి రాహుల్ గాంధీ గారు మంచి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న అయితే ఏ విధంగా మహిళలకి మంచి స్థానం ఇచ్చి ప్రతి పథకం మహిళల మీద ఏ విధంగా అయితే ప్రవేశపెట్టారో అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా మహిళలకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. మీరు ఎక్కడ అంటే ఏ నాయకుడు దగ్గర చేస్తారండి? మాది కుత్బులాపూర్ కాన్స్టిట్యున్సీ అండి. మాకు ఇన్ఛార్జ్ వచ్చే కొలన్ హనుమంత్ రెడ్డి, భూపతి రెడ్డి గారు, వీళ్ళు ఉన్నారు. ఫస్ట్ నాకు రాజకీయ గురువు కేఎం ప్రతాప్ గారు, వీళ్ళ నాయకత్వంలోనే నేను వర్క్ చేస్తుంటే, నేను జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి నాకు 5 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. 5 కాన్స్టిట్యున్సీలో కూడా నేను అందరూ 5 కాన్స్టిట్యున్సీ లీడర్స్ కూడా ఇన్ఛార్జెస్ అందరు బాగుంటారు, అందరు మంచి వాళ్ళే, అందరు కూడా మహిళలకి మంచి ప్రాధాన్యత. మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారు అంటే పర్సనల్గా మీరు ఇంతమందిని లీడ్ చేస్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు కొంచెం చాలా ఇబ్బందులు ఉంటాయి. పై లెవెల్కి వెళ్ళినా కొద్ది వేరు, గ్రౌండ్ లెవెల్కి వచ్చిన కొద్ది కొంచెం మాస్ ఎట్లుంటుందంటే ఇంకా మీకు కొత్తగా నేను చెప్పనక్కర్లే, వాళ్ళని మేనేజ్ చేయడము, డబ్బులు కానివ్వండి, వాళ్ళని తీసుకురావడం కానీ, వారికి ఫుడ్ కానీ రకరకాలు ఉంటుంది. ఇప్పుడు సభకు తరలించడం కానివ్వండి, ఆ విషయాలలో మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మీకు పైనుంచి మీ నాయకుల నుంచి
సపోర్ట్ ఎట్లుంటుంది? ఇప్పుడు వీళ్ళకి మీటింగ్స్ విషయంలో దాని విషయంలో అయితే నాయకులు అందరూ బాగానే సపోర్ట్ చేస్తారు. పైనుంచి మెయిన్ అసలు మాకు రేవంత్ అన్న చెప్తారు ఏ మీటింగ్స్కైనా. ఇప్పుడు కాదు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు కాదు, మాకు గవర్నమెంట్ లేనప్పుడు కూడా ఎప్పుడు కూడా మా కార్యకర్తలకు ఇబ్బంది అయ్యే విధంగా అట్లా ఎప్పుడు కూడా అవ్వలేదు. ఎవరైతే నాయకత్వం వహిస్తారో వాళ్ళు అన్ని విధాలుగా సేఫ్గానే తీసుకొస్తారు. ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న పొరపాట్స్ ఏమన్నా జరిగితే అవి చెప్తాం వాళ్ళకి, నెక్స్ట్ మీటింగ్కి వాళ్ళు సరి చేసుకుంటారు. అలాంటి పొరపాట్లు అంటే సహజంగా ఎక్కడైనా ఒక కుటుంబం అన్నప్పుడు ఏదో ఒక పొరపాటు జరుగుతుంటుంది కదా, అన్నీ ఒకేలాగుండ. ఇప్పుడు అక్కడ ఒకరు కరెక్ట్ ఉన్నా ఇంకొకరు ఏదో ఒకటి రకంగా అంటే గ్రౌండ్ లెవెల్లో చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు చాలా ఉంటాయి. కొంతమంది అసలు కొన్ని సమస్యలు నాయకుల వరకు కూడా తీసుకెళ్ళనివ్వరు, మధ్యలో వాళ్ళే ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి ఏవన్నా మా దృష్టికి వచ్చినప్పుడు కంపల్సరీ నేను డైరెక్ట్ నాయకులతోటే మాట్లాడతాను. ఆ విషయాలు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి అలాంటివి జరగకుండా చూసుకుంటారు. ఓకే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా వలసలు కాంగ్రెస్లోకి జరుగుతున్నాయి. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అంటే బార్లా తెరిసేసాం గేట్లు అన్నప్పటి నుంచి నాయకులుగా మొదలుపెట్టి క్యాడర్ వరకు అందరూ వచ్చేస్తూనే ఉన్నారు. అడిగితేనేమో పార్టీ సిద్ధాంతాలు నచ్చాయని ఇంకేదో రీజన్స్ చెప్తారు. అంటే ఇప్పుడు ఒకటేసారి ఇన్ని రోజులు ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీ సిద్ధాంతాలు ఎట్లా నచ్చాయి? అసలు కేడర్గా అట్లాంటి వాళ్ళలో మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ అవుతాయా మీకు? ఎట్లా అంటే ఇబ్బంది అవుతుంది, లోకల్గా ఎక్కువ కంప్లైంట్స్ ఉండి ఎక్కువ ల్యాండ్ గ్రాపర్స్ అట్లాంటి వాళ్ళే ఉంటే అది కంపల్సరీ పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం మేము. అలాంటి వాళ్ళని జాయినింగ్ చేసుకోవద్దని చెప్తున్నాం. ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల కింద ఉన్న క్యాడర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ వాళ్ళదే డామినేషన్, మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళే డామినేషన్ చేస్తే ఇప్పుడు మా కింద ఉన్న క్యాడర్ దెబ్బతింటది కదా. ఇప్పుడు మా కింద ఉన్న క్యాడర్ మేము అందరం వర్క్ చేస్తేనే పార్టీ ఉంటుంది. ఇప్పుడు పార్టీకి మేమంతా కొమ్మలు లాంటి వాళ్ళమని పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, రేవంత్ అన్న గారు. ఇప్పుడు మా కొమ్మలు దెబ్బలు తిన్నాయి అనుకోండి, ఇబ్బందే కదా. కాబట్టి మేము ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నాము, అలాంటి వాళ్ళని తీసుకోవద్దని కొన్ని చోట్ల కఠినంగానే చెప్తున్నాం మేము. అలాంటి వాళ్ళని తీసుకుంటే మటుకు ఇబ్బందులు అవుతాయని. అట్లాంటి చోట చాలా కంప్లైంట్ ఉన్న వాళ్ళని మటుకు పక్కన పెడుతున్నారు, కాదు అనేసి మటుకు తీసుకోవడం లేదు. ఇప్పుడు మల్లారెడ్డి ఇష్యూ చూడండి, మల్లారెడ్డి ఇష్యూ టోటల్గా మేడ్చల్ డిస్టిక్ నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు అన్నగారు ఉన్నారు, ఆయన వద్దంటున్నారు. ఆయనతో పాటు లోకల్ లీడర్స్ అందరు కూడా మల్లారెడ్డి గారిని వద్దు అని చెప్తున్నారు. ఎందుకు వద్దు అంటున్నారంటే ఆయన మొత్తం టోటల్గా డబ్బుతో పొలిటికల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన డబ్బుతో రాజకీయం చేసేటప్పుడు మాలాంటి వాళ్ళు ఇబ్బంది. రేపు మాలాంటి వాళ్ళం ఒక కార్పొరేటర్గా నిలబడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రేపు ఇట్లాంటి నాయకులు వచ్చారనుకోండి, వాళ్ళ అనుచరులు నిలబెట్టుకొని మేము ఒక 15 కోట్లు ఖర్చు పెడతాం, మేము 20 కోట్లు ఖర్చు పెడతాం, మా వాళ్ళకి టికెట్ ఇవ్వండి అని రేపు వాళ్ళ ఇది చేస్తే మాలాంటి వాళ్ళకి ఇబ్బందే కదా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మటుకు చాలా అవాయిడ్ చేస్తున్నాం మేము. అంటే చెప్తున్నాం పెద్దలకి. ఇప్పుడు మైనంపల్లి హనుమంత్ అన్నకి ఏమి సొంతంగా మల్లారెడ్డి గురించి వ్యక్తిగతంగా ఏం లేదు, మాలాంటి వాళ్ళమందరము మాలాంటి వాళ్ళ బాధ వాళ్ళ దగ్గర చెప్పుకోవడం వల్లనే అట్లాంటి వాళ్ళని దూరం పెడుతున్నారు. అంతేగాని వాళ్ళకి వ్యక్తిగతంగా ఏం లేదు. కూనా శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తి, ఇండిపెండెంట్ గా గెలిచారు, ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవ చేశారు, మంచి వ్యక్తి. ఇప్పుడు ఆయన వచ్చారు సంతోషంగా, అందరు జిల్లా నాయకులు అందరు వెళ్ళి ఆహ్వానం చేశారు చేర్చుకోమని. ఇప్పుడు మంచి వాళ్ళకి ఎప్పుడు స్థానం ఇస్తారు, అవునా కాదా? ఇప్పుడు మల్లారెడ్డి గారు అంటే ఒక బిజినెస్, కాలేజెస్ పెట్టి స్కూల్స్ పెట్టి హాస్పిటల్స్ పెట్టి సేవ అంటున్నారు, కానీ సేవ భావంతో ఆ పేరుతోటి ప్రజలను దోచుకుంటున్నాడు ఆయన. సేవాల మీద బిజినెస్ చేస్తున్నారు ఎవరు? మల్లారెడ్డి గారు. ఇప్పుడు అలాంటి ఆయనను తీసుకుంటే మా పార్టీకి డ్యామేజెస్ జరుగుతుంది, కానీ ఎక్కడ కూడా మాకు మంచి జరగదు. కాబట్టి అట్లాంటి వాళ్ళని మేము వద్దని చెప్తున్నాం. అలాంటి వాళ్ళని రేవంత్ అన్న రావద్దు, తీసుకోకూడదని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఎక్కడో వేరే వెళ్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా డికే శివకుమార్ గారిని ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ మటుకు వచ్చేసరికి లోకలే కదా, సీఎం గారే కదా, పిసిసి ప్రెసిడెంటే కదా, అన్న మటుకు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులకు చోటు ఇవ్వరని మేము నమ్ముతున్నాం. ఓకే. ఇంకా లాస్ట్ ఒక క్వశ్చన్ అండి, ఒకవేళ రేవంత్ గారు కనుక పార్టీ మారారనుకోండి, లేదు మీ నాయకుడే, ఇప్పుడు మీరు చెప్పిన ఇక్కడ మీకు ఎవరి వల్ల వచ్చారో ఆ నాయకుడే పార్టీ మారారనుకోండి, మీరు మారతారా? ఆల్రెడీ మీకు చెప్పిన ఇప్పుడు మా రాజకీయ గురువు గారు పార్టీ మారారు.
ఆహా. ఆల్రెడీ బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఓకే. బీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఓకే. రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరచడానికి. అయినా నేను వెళ్ళలేదే. పార్టీ వేరు, నా సిద్ధాంతం వేరు. ఇప్పుడు నేను ఒక రాజకీయ గురువుగా నాకు పొలిటికల్లో ఒక సపోర్ట్ ఇచ్చినందుకు అభిమానిస్తాను, గౌరవిస్తాను, అన్నీ ఇస్తాను. కానీ దాని గురించి నా వ్యక్తిగతాన్ని మార్చుకోలేను కదా. నా వ్యక్తిగతం వేరు, అంటే అది నా వ్యక్తిగతం వేరు, నా అభిమానం వేరు. పాలిటిక్స్ అనగానే మనం ఏం చూస్తాం అంటే లాభ నష్టాలు బాగా బేరీ చేసుకుంటాం కదా. నాయకుడితో పాటే ఉంటారు కదా జనరల్గా, అట్లా ఏమైనా ఉండే అవకాశాలు ఉందా? మేమైతే అసలు పార్టీలో లాభాలు నష్టాల కోసము ఈ 27 లాస్ట్లో గతంలో 10 years కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏ రోజు ఏ పదవులకు కూడా నేను ఆశించలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను పీసీసీ సెక్రటరీగా ఉన్నాను. అప్పుడు పీసీసీలో సెక్రటరీగా ఉన్నాను. అప్పుడు కూడా నేను ఏ పదవులు ఆశించలేదు, ఏ దానికి కూడా నేను ఇదవ్వలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది. లాస్ట్లో గత 10 years కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా నేను పార్టీ చాలామంది పిలిచారు, కానీ నేను ఎప్పుడు కూడా పార్టీ మారాలనుకోలేదు. అవసరం లేదు. అంటే కాంగ్రెస్ అందరి నాయకులు అలా ఉండరు. అంటే ఇప్పుడు అందులో 100%లో 75% పార్టీ కాంగ్రెస్లో ఎక్కువ పార్టీని నమ్ముకున్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీకు గతంలోనే తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్లో చూడండి, ఇప్పుడు వచ్చి 115 రోజులు కాలేదు, ఎంతోమంది లీడర్లు ఖాళీ అయిపోయారు. కానీ కేసీఆర్ లాంటి అంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి ఉన్నా కూడా చాలామంది మరి మా కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళలేదు లీడర్. అంటే కొంతమంది పదవి లేకపోతే నిద్ర పట్టదు చూడండి, అలాంటి నాయకులే వెళ్ళారు. కానీ ఇప్పుడు కూడా అలాంటి నాయకులు వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి నాయకులు వచ్చారు. కొంతమంది, అంటే అందరూ అలాంటి నాయకులు అనను, కొంతమంది బీఆర్ఎస్ పద్ధతులు నచ్చక అక్కడుండే అంటే సఫర్ అయ్యారనమాట. అప్పుడు ఆ సఫర్ అయిన వాళ్ళు కూడా ఎప్పుడు స్వేచ్ఛ దొరుకుతుందా, మేము ఎప్పుడు బయటపడదామా అని వచ్చారు. అందరూ అట్లా లేరు, అందరూ అట్లా అన్నారు. కొంతమంది ఉన్నారు, కొంతమంది మంచిలో. మీరు మాట్లాడిన దాంట్లో నుంచి ఒకటి, కేసీఆర్ స్ట్రాంగ్ లీడర్ అని ఒప్పుకుంటున్నారు. మొత్తానికి స్ట్రాంగ్ అంటే అప్పట్లో తెలంగాణ రావడానికి చాలా చేశారు. అంటే ఆయనతో పాటు యూత్ కూడా బాగా కష్టపడ్డారు కదా. కానీ ఆయన స్ట్రాంగ్ని ఏం చేశారంటే ఇక మొత్తం ఒకటే దొరపాలన లాగా చేశారు. ఇప్పుడు ఒక వ్యక్తిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. అంటే మనం ఒకేసారి అన్నీ ఆ వ్యక్తిలో చెడు లక్షణాలే చూడకూడదు కదా, కొన్ని మంచి లక్షణాలు కూడా చూడాలి కదా. మనం ఎప్పుడు ఒక వ్యక్తిలో ఒక చెడ్డ చూడకూడదు. అలా కొన్ని మంచి ఉన్నాయి, కానీ ఆ మంచిని ఆయన కాపాడుకోలేదు కదా. అది లాస్ట్ వరకు ఇప్పుడు కాపాడుకొని ఉంటే ఆయన ఏం చేశారంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణని ఇచ్చిందో, తెలంగాణకి మంచి జరగాలనుకుందో ఆ కాంగ్రెస్కే అన్యాయం చేయాలని చూస్తాడు. ఎవరు? కేసీఆర్ గారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఢిల్లీలో సోనియమ్మ కాళ్ళు మొక్కి కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళి చేసి నేను పార్టీని నీలం చేస్తానని చెప్పి మాటిచ్చి సోనియమ్మను మోసం చేశాడు. మరి అలాంటి వ్యక్తిని ఎట్లా మళ్ళీ ఇప్పుడు మేము అనుకోం కదా. జనరల్గా మీరు ఒక స్ట్రాంగ్ లీడర్ అంటే ఓకే, మొత్తానికైతే స్ట్రాంగ్ లీడరే, కానీ పరిస్థితులు కలిసి రాలేదు కాదు, ఆ స్ట్రాంగ్ ఆయన నిలబెట్టుకోలేదు. చెడగొట్టు నేను కలిసి రాలేదని కాదు, ఆ స్ట్రాంగ్ ని ప్రజలు ఏదైతే నిజంగా మంచి వ్యక్తి అనుకున్నారో ఆ వ్యక్తిని ఆయన కాపాడుకోలేకపోయారు. అది నేను చెప్పేది అనమాట. ఆ వ్యక్తిలో మంచి ఉన్నది, ఆ మంచిని కాపాడుకోలేకపోయాడు. అది నేను అనేది. దానివల్ల చాలా ఫ్యామిలీస్ సఫర్ అయినారు. చాలా మంది, మీకు గతంలో సిద్దిపేటలో ఒక లాయర్ న్యాయవాది ఫ్యామిలీ కూడా మీకు తెలుసు కదా, టీఆర్ఎస్ లీడర్సే హత్య చేయించారు. దాని విషయంలో కూడా మరి ఆయన సీఎం వరకు కంప్లైంట్ వెళ్ళినా కూడా ఆయన ఏం సీరియస్గా తీసుకోలేదు కదా. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ అన్యాయం చేసినా, ఎన్ని అత్యాచారాలు చేసినా, ఎంతమందిని చంపినా కూడా స్ట్రాంగ్ లీడర్లని ఆయన ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఇవ్వలేదు కదా. మరి అలాంటప్పుడు మనమే అసలు మహిళలకు స్థానం ఇవ్వలేదండి ఆయన. అలాంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ అన్న ఏమని చెప్తున్నారు, ఒక మహిళని ఆర్థికంగా నేను బలపరుస్తాను, ఒక మహిళని స్త్రీశక్తిగా చేస్తాను అని చెప్తున్నారు. కేసీఆర్ గారు ఎక్కడ కూడా మహిళలకు ఒక హామీ ఇచ్చింది లేదు. మన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా పావుల వడ్డీకి మహిళా రుణాలు ఇచ్చారు. ఈయన వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మహిళలకి స్థానం ఇవ్వలేదు, అసలు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, మహిళా గ్రూప్లకు మాఫీ అన్నది లేదు. ఎక్కడ కూడా నాకైతే అసలు మహిళలకు ఆయన ఎక్కడ కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చింది అనిపించలేదు నాకు. ఒక క్యాబినెట్లో కూడా ఎక్కడ ఇచ్చారండి ఆయన? ఇప్పుడు మాకు ఫస్ట్లోనే సీతక్క మంచి స్ట్రాంగ్ లీడర్, ఎంతో కష్టపడ్డారు, ఎంతో కరోనా టైంలో కూడా ఎంతో సేవ చేశారు, ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోని లీడర్.
అలాంటి ఆమె మంచిగా స్థానం ఇచ్చారు. అట్లా ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు, ఎంత సేవ. ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ సేవాభావాలతో ఉన్నారు. ఒకసారి అవతలున్న మినిస్టర్లను చూడండి, మీరు వాళ్ళది చూడండి, వాళ్ళ చరిత్ర చూడండి. అంటే కాంగ్రెస్ పార్టీకి అట్లా ఒక సిద్ధాంతాలు ఉన్నాయంట, ఆ సిద్ధాంతాల ప్రకారమే వాళ్ళని తీసుకెళ్తారు. కాబట్టి కేసీఆర్ గారి పాలన టోటల్ ఫెయిల్ అయింది కాబట్టి ఆయనని ఇంట్లో కూర్చోబెట్టారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అనేది తెలంగాణలో కనపడదు. ఓకే ఓకే అండి, మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఇంతసేపు మాకు కేటాయించి మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్.